థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ ఎస్ఎస్ పవర్ ఆఫ్ వర్డ్స్. అలాగే 15% కంటే ఎక్కువ డిస్కౌంట్ ప్రోడక్ట్స్ను షాపింగ్ చేసినా సరే ఆఫర్స్ దొరకక టైం వేస్ట్ చేసుకుంటున్నారా? అయితే వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ను జాయిన్ అవ్వండి. బెస్ట్ డిస్కౌంట్ ఆన్ ప్రోడక్ట్స్ను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ మరియు కమెంట్లో పిన్ చేస్తాను. మంచి మంచి డిస్కౌంట్ ఆఫర్స్ను మిస్ అవ్వకండి. వెంటనే జాయిన్ అవ్వండి. మరి మన విలువ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా, వాళ్లకు ఏం చేసినా మనకు విలువ ఉండదు. ఒకప్పుడు ఇచ్చిన విలువ ఇప్పుడు ఇవ్వడం లేదంటే వారికి మనతో అవసరం తీరిపోయిందని అర్థం. కాలికి తగిలే ఎదురు దెబ్బలు నడవడం నేర్పిస్తాయి, మనసుకి తగిలిన ఎదురు దెబ్బలు బ్రతకడం నేర్పిస్తాయి. కోపం రావడం మానవ సహజం. అయితే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞత. జీవితానికి ఒక లక్ష్యం అంటూ ఒకటి ఉండాలి. లేకపోతే గమ్యం లేని నది వలె ఎటు ప్రవహించాలో తెలియదు. సాధించిన దానితో సంతృప్తి పొందడం ప్రారంభిస్తే అక్కడితో అభివృద్ధి ఆగిపోయినట్టే. సుఖదుఖాలపైన ఆధిపత్యం సంపాదించిన వ్యక్తి జీవితంలో విజయానికి చేరువవుతాడు. ఆలోచన ప్రతిసారి మారుతుంది, కానీ అవకాశం మాత్రం ఒకేసారి వస్తుంది. మేధావులు మాట్లాడతారు, అదే మూర్ఖులైతే వాదిస్తారు. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడమే దైవసేవ. ఇంటి కోడలు వేరే కాపురం పెడితే సంస్కారం లేదు, పెంపకం సరిగ్గా లేదు అంటారు. అదే మీ కూతురు వేరే కాపురం పెడితే చాలా తెలివైనది, బాధలు భరించలేక సంసారాన్ని చక్కదిద్దుకుంది అంటారు. ఇది ఎక్కడి న్యాయం? లేని దానిని, రాని దానిని గురించి ఆలోచిస్తే మిగిలేది దుఃఖం. ఉన్నదానిని, పొందిన దానిని ఎక్కువసేపు ఆలోచిస్తే మిగిలేది సంతోషం. నిజాయితీగా బ్రతికేవాడికి నిందలు ఎక్కువ. ఎదుటివారికి ఏం తెలుసులే అని అనుకోవడం మీ అమాయకత్వం. అంతా నాకే తెలుసు అని అనుకోవడం నీ మూర్ఖత్వం. వయస్సులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే వయస్సు దాటాక అందరి ముందు బ్రతకడానికి సిగ్గుపడాల్సి వస్తుంది. ఉలిదెబ్బకు భయపడితే శిల శిల్పం కాలేదు, సమస్యకు భయపడితే మనిషి మహర్షి కాలేడు. మనకంటే ఎక్కువ సంపాదించే వారితో పోటీపడి ఎక్కువ సంపాదించడానికి ప్రయత్నిస్తాం. కానీ ప్రక్కవాడు 10 పైసలు దానం చేస్తే వారితో పోటీపడి మనం రూపాయి కూడా దానం చేయాలని ఆలోచించాం. ఇదేమి చిత్రమో! 100 అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయడం కంటే ఒక్క నిజం చెప్పి క్షమించు అని అడగడం చాలా ఉత్తమం. పెరుగు కన్నా పెరుగులో దాగి ఉన్న నెయ్యికే విలువ ఎక్కువ. అలాగే మనిషి కన్నా మనిషిలో దాగి ఉన్న మంచితనానికే విలువ ఎక్కువ. మంచివాని కోపం మంచు లాంటిది, వెంటనే కరిగిపోతుంది. చెడ్డవాని కోపం నిప్పు లాంటిది, ఎప్పుడైనా కాల్చివేస్తుంది. చదువు అంటే 4 అక్షరం ముక్కలు నేర్చుకోవటం కాదు, మన జ్ఞానాన్ని, ప్రవర్తనను తీర్చిదిద్దగలిగి ఉండాలి. బంగారు పళ్ళెంలో తిన్నామా, అరటి ఆకులో తిన్నామా అనేది ముఖ్యం కాదు, ఆకలి తీరిందా లేదా అనేది ముఖ్యం. అలాగే అందంగా ఉన్నామా అన్నది ముఖ్యం కాదు, అందమైన మనసు ఉన్నదా లేదా అన్నది ముఖ్యం. ఎవరితో అయినా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అందరూ మనవాళ్లే అని వాళ్ళ మంచి కోసం ఏదైనా చేస్తే మనం చెడ్డవాళ్ళం అయిపోతాం. ప్రతి బాధకి ఒక సంతోషం ఉంటుంది, ప్రతి తప్పుకి సరిదిద్దుకునే ఒక అవకాశం ఉంటుంది. జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి కాలమే సమాధానం చెబుతుంది. మనం లేదు అనుకుంటే ఏదీ ఉండదు, ఉంది అనుకుంటే లేనిది కూడా మనతోనే ఉంటుంది. పర్వతం ఎత్తు చూసి ఆగిపోతే శాశ్వతంగా క్రిందనే ఉండిపోతాం. అదే సాహసించి ఒక్క అడుగు ముందుకు వేస్తే శిఖరాగ్రం మీదకు చేరుకుంటాము. ద్వేషం చాలా భారమైనది, దాన్ని ఎంత తొందరగా వదిలించుకుంటే మీరు అంత ఆనందంగా ఉండగలరు. ఆడదాని అందం, గోడకేసిన సున్నం, ఈ 2 మొదట మెరిసినా రోజులు గడిచే కొద్దీ తగ్గును. ఇది జగమెరిగిన సత్యం.